హాయ్ అండి. నేను ఈరోజు వచ్చేసి సముద్రపు చేప పులుసు చేస్తున్నాను అనమాట. దీనిని ఎలస అంటారు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత మనకి ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత అవి వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత అవి అంతా మొత్తము కొంచెం దోరగా వేగే వరకు వేయించుకోవాలండి. వేయించిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఒక 1.5 స్పూను హోమ్ మేడ్ మసాలా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత అదంతా మొత్తం కలిసేటట్టు కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపాలండి. వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రపరచుకున్న ఫిష్లండి ఆ ఫిష్ ఏంటంటే దాంట్లో సాల్టు, పసుపు, కారం, కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న చేప అండి. అవి చేప ముక్కలు అవి అది అంతా అందులో వేసిన తర్వాత మనము ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని దానిని రసం తీసి పెట్టుకున్నామండి. ఆ రసం కూడా అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఫిష్ మునిగేటట్టు వాటర్ వేసుకోవాలండి. వేసిన తర్వాత అది కొంచెం పచ్చివాసన మనము చింతపండు పులుసు వేసాం కదండి, అది పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించాలన్నమాట. ఉడికిన తర్వాత దానిని కొంచెం సేపు 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలండి. అలా ఉడికిన దాంట్లో మనం ముందుగా కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర మనము సాలో ఫ్రై చేసుకొని దాన్ని పొడి చేసి పెట్టుకున్న పొడి వేయాలండి. వేసిన తర్వాత దాంట్లో అది మొత్తం పట్టేటట్టు కలపాలి. తర్వాత వచ్చేసి ఒక 10 పలుకుల వరకు షుగర్ వేయాలండి. కొంచెం షుగర్ వేసుకోవాలి, ఎందుకంటే ఆ పులుప అది బ్యాలెన్స్ అవ్వడం కోసం అనమాట. తర్వాత వచ్చేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి. వేసిన తర్వాత పులుపు వేయడం వల్ల చూడండి ముక్క అయితే విడిపోకుండా ఎలా ఉందో. అసలే మనకి ఫిష్ అయితే విడిపోదండి. అదేవిధంగా లాస్ట్లో మనము మిరియాల పొడి వేసుకోవాలండి. అంతే, రెడీ అయిపోతుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.